స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా నిమ్మకూరు గ్రామంలో నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నూతన భావాన్ని ప్రజల ముందు ఉంచారు. P4 అనే భావాన్ని ప్రజలకు తెలియజేశారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టిసిపేషన్ 4 పీలతో ఉన్న ఈ భావం యొక్క ప్రధాన ఉద్దేశం అసమానతలున్న ఈ సమాజంలో అత్యధిక ధనవంతులు దాతృత్వంతో, మానవత్వంతో పేద ప్రజల్ని ఆదుకోవాలనేది. మన దేశం ప్రపంచంలో ఉన్న అసమానతల సూచికలో 146వ స్థానంలో ఉన్నాం. ప్రపంచంలో ఉన్న 100 మంది కుబేరులలో మొదటి 100 మందిలో 10 మంది ఉన్న భారతదేశం ప్రపంచంలో అత్యధిక పేదలున్న భారతదేశంగానే ఉంది. ఒక అంచనా ప్రకారం పైనున్న 10% చేతుల్లో 57% జాతీయ ఆదాయం ఉంది. కిందున్న 50% ప్రజల చేతుల్లో కేవలం 20% లోపు మాత్రమే జాతీయ ఆదాయం ఉంది. ఇంత అసమానతలున్న సమాజంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ధనవంతులు కూడా ముందుకొచ్చి దాతృత్వంతో, మానవత్వంతో పనిచేస్తేనే ఆ సమాజం వికసిస్తుంది. ఈరోజు ప్రపంచంలో వారన్ బఫెట్ లాంటి వాళ్ళు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, లేక మన ఇండియాలో విప్రో ప్రేమ్జీ లాంటి వాళ్ళు, సుధా నారాయణమూర్తి లాంటి వాళ్ళు, నీలేకల్ లాంటి వాళ్ళు అనేక మంది ఆ కృషి చేస్తున్నారు. కానీ ఈ సంఖ్య సరిపోదు. అత్యధిక మంది ముందుకు రావాలి. సంపాదించడంలో పొందే ఆనందం కన్నా ఒక మంచి పని కోసం ఖర్చు పెట్టేటప్పుడు పొందే ఆనందం ఎక్కువ ఉంటుందని అర్థం చేసుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం వ్యక్తం చేసిన P4 అనే భావజాలాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దాదాపు 3 కోట్ల మంది NRIలు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్నో మంచి పనులు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. సో NRIలని ప్రోత్సహించడం, CSRని ప్రోత్సహించడం, గ్రామంలో ఉన్న పెద్దలను ప్రోత్సహించడం, ప్రతి పనిలో ప్రజల భాగస్వామ్యం ఉంటే ఆ పని చాలా వికసిస్తుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు జన్మభూమి అనే కాన్సెప్ట్తో మొదటి 2-3 దశల్లో చాలా బాగా జరిగింది. ఆ తర్వాత రాజకీయ నాయకుల యొక్క జోక్యంతో అది కొంత తగ్గుముఖం పెట్టినా మొట్టమొదటిసారి హాస్పిటల్స్, స్కూల్స్, రోడ్లు, మొక్కలు నాటడం ఇలాంటి అనేక ప్రజోపయోగ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు అయ్యారు. ప్రజలు భాగస్వాములు అయిన ఏ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. నాకున్న చిన్న అనుభవం, ప్రకాశం జిల్లాలో కారుమంచి గ్రామం మాది. ఆ గ్రామంలో 24 ఎకరాల చెరువుని గత 8 సంవత్సరాల క్రితం ప్రజల భాగస్వామ్యంతో 25 లక్షల రూపాయల ప్రజల విరాళాలతో ఆ చెరువుని అభివృద్ధి చేసుకోగలిగాం. 70,000 ట్రాక్టర్ల మట్టి రైతులు పొలాల్లోకి తీసుకెళ్లారు. ఈరోజు ఆ చెరువు ఒక సుందరమైన చెరువుగా మారింది. చుట్టూ ఫెన్షింగ్, ఆ చుట్టూ కొబ్బరి మొక్కలు, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అదే కారుమంచి గ్రామంలో ప్రజల సహకారంతో 6,000 మొక్కల్ని నాటి బతికించి పెద్దవి చేయగలిగాం. అది ఈనాడు ఒక హరిత గ్రామంగా మారింది. ఒక 6 పారిశుద్ధ్య కార్మికుల్ని ఉపయోగించుకొని గ్రామాన్ని పరిశుభ్రమైన గ్రామంగా మార్చగలిగాం. అంటే కొద్దిపాటి చొరవతో ప్రజల భాగస్వామ్యం ఉంటే విజయవంతం అవుతున్నది కారుమంచి గ్రామం యొక్క ఉదాహరణ. నేను నా జీవితంలో దాదాపు 20 మంది మెరిట్ గల విద్యార్థుల్ని చదివించగలిగాం. వారు చాలామంది ఈరోజు అభివృద్ధి అయ్యి ఒక ఉన్నత స్థానానికి చేరారు. కొద్దిపాటి సహకారంతో అనేక కుటుంబాలని, అనేక మందిని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. ఈ ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ భావజాలాన్ని మరింత విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అనేక మంది రాజకీయ నాయకులు
కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా అవుతూ ఉన్నారు. అందులో కొంత భాగం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలలో చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. ప్రపంచ అనుభవాలు కూడా మనకు అవే తెలియజేస్తున్నాయి. ఎక్కడైతే ప్రజల భాగస్వామ్యం ఎక్కువ ఉందో ఆ దేశాలు చాలా విజయవంతం అవుతూ ఉన్నాయి. నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ లాంటి దేశాలు ప్రజల భాగస్వామ్యంతో అత్యధిక ధనిక దేశాలుగా, అత్యధిక ఆనందాన్ని పొందే దేశాలుగా, అత్యధిక గొప్ప దేశాలుగా, నిరుద్యోగం లేని దేశాలుగా, నిరక్షరాస్యత లేని దేశాలుగా, పేదరికం లేని దేశాలుగా మారినాయి. ఆ ప్రయత్నం మనందరం చేద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చేదోడుగా ఉండి వారి యొక్క భావజాలాన్ని విస్తృతంగా అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళడానికి కృషి చేద్దాం. క్షేత్రస్థాయిలో ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసే మంచి పనుల్లో భాగస్వాములై మరింత విజయాన్ని సాధించుకుందాం. మన గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. వీటన్నిటినీ ఆయా వ్యక్తుల యొక్క సహకారంతో, వారి తోడ్పాటుతో, వారి యొక్క ఆర్థిక తోడ్పాటుతో, వారి యొక్క శ్రమదానంతో ముందుకెళ్దామని జన చైతన్య వేదిక భావిస్తుంది.